19,493 ఓట్లతో ఆధిక్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలు. తెరపై కొడాలి నానిని చెప్పుతో కొట్టిన టీడీపీ కార్యకర్త. స్క్రీన్స్ వేస్తారు కదా, ఆ స్క్రీన్స్లో కొడాలి నాని ఫోటో కనిపించినప్పుడు ఆ కొడాలి నాని ఫోటోని చెప్పుతో కొట్టారు ఒక టీడీపీ కార్యకర్త. సో ఇది యాక్చువల్గా అక్కడ గందరగోళంగానే ఉంది. పల్నాడు కావచ్చు, లేదంటే ఈస్ట్ వెస్ట్ కంప్లీట్గా స్వీప్ చేస్తుంది. ఇటు కృష్ణా జిల్లా, ఈ కోస్తా బెల్ట్ మొత్తం టీడీపీ హవా నడుస్తుంది. ఓన్లీ రాయలసీమ చిత్తూరుకి సంబంధించి ఒక 6-7 సెగ్మెంట్స్లోనే ఇక్కడ వైసీపీ హవా చూపెడుతుంది. కంప్లీట్గా కడప జిల్లాలో వైసీపీ హవా చూపెడుతున్నా అక్కడ కూడా టగ్ ఆఫ్ వార్ ఇస్తుంది టీడీపీ. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ అన్నిటికన్నా కొసమేరపు ఏంటంటే షర్మిల హార్ట్ ఆఫ్ ద టాపిక్. ఎందుకంటే షర్మిల సీన్లోకి వచ్చారు, ఒక సీటు బోనీ చేయబోతున్నారు అని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణతో పాటు ఏపీలో కూడా బోనీ చేయబోతుంది. తెలంగాణలో అధికారంలో ఉంది. నెక్స్ట్ అక్కడ షర్మిలాకి ఎప్పుడైతే ఏపీసీసీ పగ్గాలు అప్పచెప్పారో కంప్లీట్గా ఆమె హార్డ్ వర్క్ చేశారు, కంప్లీట్గా ప్రచారం చేసుకుందామే. ఇప్పుడు ఆమెకి సంబంధించి సీట్లలో ఒక సీటు గెలవబోతుంది, అది ఎంపీ సీట్గా కనబడుతుంది. ఆవిడ కడప నుంచి అవినాష్ రెడ్డి పైన ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. ఈ ఎంపీ అభ్యర్థి స్థానంలో ఆవిడ కంప్లీట్గా గెలవబోతున్నట్టు తెలుస్తుంది. కూటమి నేతలదే హవా కనిపిస్తుంది. కంప్లీట్గా చంద్రబాబు నాయుడు బీజేపీకి సంబంధించి ఒక లెక్క చూసుకుంటే ఎప్పుడైతే బీజేపీతో వీళ్ళు